రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. రామచంద్రపురం క్యాంప్ కార్యాలయంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు ఆయన నగ్గించుకున్నాడు. ఆయన ప్రభావంతో ఇవి నగ్గింది. ఇవి వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు. పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు. ఆవిడ 153 ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ. అలాంటి నాయకురాలను వదిలేసుకుని ఈవిడ ఎందుకండి మాకు? అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, వైసీపీ వాళ్ళకి గేట్లు మూసేసాం, మేము ఎవరో తీసుకోమని. ఈవిడ ఏ స్థాయి నాయకురాలని ఈవిడిని ఆహ్వానించేస్తాం? మేము అభియోగాలు చేసేసారంటున్నారు. ఎందుకు చేసాం? ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి? నేను చచ్చిపోతాను అయ్యాను. అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడటం ఏంటండి? అసలు ఇదిగో రికార్డెడ్గా అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ప్రూఫ్స్ చూపించమనండి. ఆవిడ లేదని వాళ్ళ భర్త గారు అక్కడే తిరుగుతూ ఉన్నారు. పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది. ఆయనకి పని ఏంటి? ఆడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద కేకలేసేస్తున్నాడు భర్త. ఆయనకి పని ఏంటి? ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసామంటున్నారు. ఏం కేసులు పెట్టాం మేము? ఆ రోజున పిల్లి రాంబాబు వైఎస్ఆర్సీపీ ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి ఓ లెటర్ రాశారు. విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేసాడు ఆయన. లోపల వేయడం జరిగింది. నేను వచ్చిన 3వ రోజునే జరుగుతా. ఇంకెవరి మీద కేసులు కట్టాం? ఎందుకు కట్టాం? అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా, ప్రతిపక్ష నేత అమూల్ బేబీ లాగా చేయకూడదు అభియోగం. ఆయనకు అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల. అడిగిన తర్వాత అది నిజమా కాదో చూసుకోవాలి ఆయన. సరే, ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఎడతా అన్నారు. వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యారు. మేము సాటిస్ఫైడ్.